హాయ్! ఈరోజు ఏంటి మీ ప్రిపరేషన్స్? నేను మార్నింగ్ లేవడమే కొంచెం లేట్‌గా లేచాను. సో, నా వర్క్ కూడా లేట్‌గానే స్టార్ట్ అయింది. సో దట్ మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసేసి వీళ్ళనందరినీ ఎక్కడోళ్ళు అక్కడికి పంపిస్తాను. ఈరోజు యాక్చువల్‌గా అంబేద్కర్ జయంతి కదా! సో, హాలిడే వచ్చింది చిన్నోడికి. యాజ్ యూజువల్‌గా వాడు ఇంట్లోనే ఉన్నాడు. అండ్ ఇక్కడ నా లంచ్ ప్రిపరేషన్స్ వచ్చేసి స్టార్ట్ అయిపోయినాయి. మామిడికాయ పప్పు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఫస్ట్‌లీ నేను ఇక్కడ చల్లమిరపకాయలు అయితే వేయించాను. మామిడికాయ పప్పు ఎప్పుడైతే ఉందో కంపల్సరీ చల్లమిర్చి పక్కన అయితే ఉండాలన్నమాట. అప్పుడే తింటారు. సో ఇక్కడ ఇలా చల్లమిర్చి వేయించేసి ఒక బాక్స్లోకి అయితే తీసేసాను. తీసేసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఆల్రెడీ మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా కిటికీలు ఊరికూరికే డస్ట్ పట్టేస్తున్నాయి. ఓపెన్ ప్లేస్ ఎక్కువ కదా, అందుకని చెప్పని ఈరోజు విండోస్ క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాం అనమాట. కొన్ని అయితే చేసేసాము, కొన్ని వేరే ఆయన వచ్చారు. అది ఎక్కువ డస్ట్ పట్టేసి ఏమవుతుందంటే దాటికి అలా ఉండిపోతుంది అనమాట. అందుకని చెప్పని ఒక బకెట్లో సర్ఫ్ వేసి వాటర్తో క్లీన్ చేస్తున్నారనమాట. క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది కంప్లీట్ చేసేసిన తర్వాత. మొన్న మీకు చెప్పాను కదా జామ చెట్టుకి మందేసాము గుళికలు అని చెప్పని, అది వర్కౌట్ అయినట్టుంది. సో ఇక్కడ మాకు చక్కగా చీరైతే రావడం స్టార్ట్ అయింది అనమాట. చూసారా ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ డే ఇక్కడ ఎండుమిర్చి, ఆవకాయల సీజన్ కదా, సో దట్ అలా అనమాట. ఇక్కడ మా చిన్నోడు లేచాడు కానీ బెడ్ అయితే ఏ రోజు కూడా నీట్గా సర్దడు. అది క్వైట్ కామన్ అయిపోయింది నాకు వాడికి. అరుస్తాను, వాడు పట్టించుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. కొత్త టీవీ వచ్చింది యాక్చువల్గా, అదైతే ఫిక్స్ చేయాలి. ఇంకా అయితే చేయలేదు వాళ్ళు రావడానికి. కాల్ అయితే బుక్ చేసాము, ఇంకా రాలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మైలగాడు చూసారా, ఆ బొమ్మలన్నీ నేను ఒక చోట పెడితే వాడు అన్ని తలో చోట పెట్టేసి చూసారా ఎంత అమాయకంగా చూస్తున్నాడు వాడు. సో వాడిని ఏం అనలేను అలా అని చెప్పని మళ్ళీ నేనే సర్దుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయమని అడిగారు, దానికోసమే ఈ ప్రిపరేషన్స్. అది చెయ్యాలి ఇప్పుడు. ఈలోపు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రీస్టాక్ అయినాయి, అవన్నీ కూడా నేను ఒక చోట సర్దుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నాను. సో దట్ ఇక్కడ అన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన, మా వారికి ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టి అవి వండితే నచ్చదు, అందుకనే ఇలా పెట్టేసుకుంటాను బాస్కెట్స్లో. ఆ తర్వాత ఇక్కడ మంత్ ఎఫెక్ట్ వీటికి కూడా బాగున్నట్టుంది. చూసారా కరివేపాకు అది ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను, స్టార్ట్ చేశాను ప్రాసెస్ అయితే. సో అది కంప్లీట్ చేసేసరికి ఒక 5 minutes టైం పట్టింది. ముందే తాలింపది వేయించేసి పెట్టుకున్నాను అనమాట. సో దట్ పచ్చడి అయితే చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. బాయ్ బాయ్.